ధర్మస్థల మిస్టరీ మరణాల కేసులో కీలక ట్విస్ట్ చేసుకుంది. ఒక ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న పురుషుడి కళేబరాన్ని సిట్ అధికారులు గుర్తించారు. సాధారణ తవ్వకాల్లో భాగంగా సైట్ నెంబర్ 14లో ఈ కళేబరం లభించింది. అయితే ఈ హత్యకు సంబంధించిన సమాచారం ఫిర్యాదుదారుడికి ముందుగానే తెలుసని అర్థమవుతోంది. దీంతో ఈ కళేబరం కీలక ఆధారంగా మారనుంది. ధర్మస్థల మిస్టరీ మరణాల కేసులో కీలక ట్విస్ట్ చేసుకుంది. ఒక ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న పురుషుడి కళేబరాన్ని సిట్ అధికారులు గుర్తించారు. ఇక సాధారణ తవ్వకాల్లో భాగంగా సైట్ నెంబర్ 14లో ఈ కళేబరం లభించింది. అయితే ఈ ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం ఫిర్యాదుదారుడికి ముందుగానే తెలుసని కూడా అర్థమవుతోంది. ఇక దీంతో ఈ కళేబరం కీలక ఆధారంగా మారనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఇప్పటికే ఒక ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి కళేబరం దొరికినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో అతనికి దీని గురించి కూడా ముందే తెలుసు అంటూ కూడా సిట్ అధికారులు కానీ పోలీసులు కానీ భావిస్తున్న నేపథ్యంలో మరి అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? దుర్గా, ఫిర్యాదుదారుడు గతంలో పంచాయతీ కార్యాలయంలో పనిచేసినటువంటి శానిటరీ కార్మికుడు. అతను అక్కడ ఉన్నటువంటి ధర్మస్థలంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. అదే కాకుండా అక్కడ ధర్మస్థలంలో ఉన్నటువంటి ట్రస్ట్ కార్యాలయంలో కూడా పనిచేస్తూ వచ్చినటువంటి వ్యక్తి అతను. అంటే ధర్మస్థలంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం A to Z తెలిసిన వ్యక్తి ఆ ఫిర్యాదుదారుడు. అయితే గతంలో జరిగినటువంటి అకృత్యాల కారణంగా అతను ధర్మస్థలం నుంచి విడిచిపెట్టి వెళ్లిపోయిన వ్యక్తి మరలా 10 ఏళ్ల తర్వాత రావడం, వచ్చిన తరపా ధర్మస్థలంలో ఇలాంటి అకృత్యాలు జరుగుతా ఉందని చెప్పేసి ఫిర్యాదు చేయడంతోనే ఇవాళ కోర్టు ఆదేశానుసారం విచారణ అయితే జరుగుతా ఉంది. తవ్వకాలు అయితే తీసి అక్కడ ఉన్నటువంటి అవశేషాలను తీసి పరీక్షించాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఇవాళ తవ్వకాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. అయితే నిన్న జరిగినటువంటి 11వ పాయింట్ వద్ద తవ్వకాలు చేపట్టాలని చెప్పి ముందు సిట్ అధికారులు నిర్ధారించుకుని అటవీ ప్రాంతంలో వెళ్లి చొరబడి 11వ ప్రాంతం వద్ద తవ్వేందుకు ప్రయత్నించగా అక్కడ కాదని చెప్పేసి ఇంకా మరికొంత దూరం తీసుకెళ్లి, అంటే ఫారెస్ట్ సమీపంలో ఒక 100 అడుగుల దూరం తీసుకెళ్లి ఈ ప్రాంతంలో తవ్వండి అని చెప్పేసి సూచించిన కారణంగానే అక్కడ ఆ ప్రాంతంలో తవ్వుతున్నసరికి ఒక కళేబరం బయటపడింది. అది సూసైడ్ చేసుకున్నారు. గత 2 ఏళ్లకు ముందు సూసైడ్ చేసుకుని మృతి చెందినటువంటి ఓ కళేబరంగా గుర్తించారు అక్కడ ఫారెన్సిక్ అధికారులు. అలాగే దాన్ని సేకరించి, ఆ నమూనాను అంతా సేకరించి ఉప్పు బస్తాలలో ప్యాక్ చేసి దాన్ని KMC కర్ణాటక మెడికల్ కాలేజీకి పంపించారు వైద్యాన్ని పరీక్ష నిమిత్తం. అయితే అక్కడ జరుగుతున్నటువంటి తతంగాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఆత్మహత్యల ఘట్టాలు కానీ అకృత్యాలు కానీ అన్ని తెలిసిన వ్యక్తి ఇతనికి గతంలో ఇక్కడ ఏమేమి జరిగాయి మొత్తం తెలుసు కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా పాయింట్ నెంబర్ 16గా నోట్ చేశారు సిట్ అధికారులు. మరింత లోతుగా విచారణ జరపాలని చెప్పేసి సిట్ అధికారులు భావించి ఇవాళ ఆ విచారణ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. మరి ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఎక్కడెక్కడ అవశేషాలు పాతి పెట్టారు, అవన్నీ కూడా చూపించమని చెప్పేసి సిట్ అధికారులు అతను కార్మికుడిని అయితే ఆదేశించారు. కార్మికుని కోరుతున్నారు. ఆ మేరకే నిన్న 14వ పాయింట్ గా కొత్తగా 14వ పాయింట్ అని ఐడెంటిఫై చేశారు. నిన్న తవ్విన ప్రాంతంలోనే ఒక కళేబరం బయటపడడంతో అది 14వ పాయింట్ గా రికార్డ్ చేసి ఇవాళ కోర్టుకు కూడా రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. అదే కాకుండా ఇవాళ 11వ పాయింట్ నిన్న ఆపేసినటువంటి పాయింట్ ని ఇవాళ మరో తవ్వకాల ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఇవాళ 11వ పాయింట్ తవ్వకాలు అయితే కొనసాగిస్తున్నారు. దుర్గా, థ్యాంక్ యూ రవివర్మ.